అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్ లోకల్ అడ్వెంచర్ ఛానల్. ఈరోజు తిరుమలలోని శ్రీ కుమారధార తీర్థం గురించి తెలుసుకోబోతున్నాం. తిరుమలేసుని శేషాచల అడవులలో అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి. అందులో ఒకటైన కుమారధార తీర్థం అనేది ఒకటి. ముక్కోటి కార్యక్రమాన్ని ఈసారి మార్చి 14వ తేదీ 2025 శుక్రవారం నాడు దీన్ని నిర్వహించున్నారు. ఈ పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించేందుకు ప్రతి సంవత్సరం భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఈ సందర్భంగా కుమారధార తీర్థం శేషాచల అడవులలో ఏ దిశలో ఉంది, దీని ప్రాముఖ్యతలేంటి, పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజే ఇక్కడ స్నానాలు ఎందుకు చేస్తారనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. శేషాచలం అడవులలో పుణ్యతీర్థాలలో ఒకటైన కుమారధార తీర్థం వెంకన్న ఆలయానికి వాయువ్య దిక్కులో సుమారు 10 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పవిత్రమైన తీర్థం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మాత్రమే ఇది ఓపెన్ చేస్తారు. అక్కడ ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం కుమారస్వామి ఈ ప్రదేశంలో అష్టాదర మంత్రాన్ని జపించాడని, అందుకే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అని పేరు వచ్చిందని ఇక్కడ పండితులందరూ చెప్తున్నారు. అంతేకాదు ఈ కుమారధార తీర్థం ముక్కోటికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పద్మ మార్కండేయ వరాహ వామన పురాణాల కుమారధార తీర్థానికి సంబంధించిన భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో ఒకరోజు వయసు పైబడిన బ్రాహ్మణుడు శేషాచలం అడవులలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ఈ సమయంలో కలియుగ దైవం ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చాడు. అయితే ఆ పెద్దాయనకు కళ్ళు కనిపించవు, చెవులు కూడా వినిపించవు. ఆ సమయంలో తనను వెంకన్న స్వామి అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడగగా ఆ పెద్దాయన తాను యాగం మరియు తపస్సు చేసి దైవ రుణం తీర్చుకోవాలని కోరుకున్నాడు. అప్పుడు వెంకన్న స్వామి తనకు అక్కడున్న పుణ్యతీర్థంలో స్నానం ఆచరించమని చెబుతాడు. స్వామి ఆదేశాల మేరకు ఆ కుమారధార పుణ్యతీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత పెద్దాయన ఒకసారి కుర్రాడిగా మారిపోతాడు. ఆ రోజు పాల్గొన పౌర్ణమి. అప్పటి నుంచి ప్రతి ఏటా కుమారధార తీర్థంలో అందరూ స్నానం చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా వామన పద్మ పురాణాల ప్రకారము తారకేశ్వరుడు అనేక రాక్షసుడుగా వధించిన తరువాత కుమారస్వామి శేషాచల అడవులలో తపస్సు చేశాడు. అనంతరం ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించారని, శాపముక్తి పొందాడని పరమేశ్వరుడు పుత్రుడైన శ్రీ కుమారస్వామి పాల్గొన పౌర్ణమి రోజు అక్కడ స్నానం ఆచరించడం వల్ల ఈ పుణ్యతీర్థాన్ని కుమారధార తీర్థం అని పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కుమారధార తీర్థం భక్తులందరూ స్నానం ఆచరించేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తారు. అక్కడ స్నానం ఆచరించడం వల్ల తమ శక్తులు సామర్థ్యాలు పెరుగుతాయని నమ్ముతారు. ఈ కుమారధార తీర్థానికి వెళ్ళడానికి టీటీడీ సిబ్బంది వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోమని చెబుతారు. వయసు పైబడిన వాళ్ళని లోపలికి అనుమతించరు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని కూడా లోపలికి అనుమతించరు. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు కొండలు, లోయలు ఎక్కువగా కనిపిస్తాయి. అందులో నుంచే మనం నడుచుకొని వెళ్ళాల్సి ఉంది కాబట్టి అందుకని వాళ్ళని లోపలికి అనుమతించరు. ఈ మార్గ మధ్యంలో భక్తులందరికీ తినడానికి ఆహార సదుపాయం కూడా ఉంటుంది. అది దేవస్థానం వాళ్ళు అంతా అందజేస్తారు. ఉప్మా, పొంగలి, పాలు, మంచినీళ్ళు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఈ తీర్థానికి వెళ్ళాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. ఇలాంటి తీర్థాలు తిరుమలలో దాదాపు 108 తీర్థాలు ఉన్నాయి. అవన్నీ కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని ఫాలో కాని వాళ్ళు వెంటనే ఫాలో అవ్వండి. బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.